హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా తన కూతుర్ని కూడా మావోయిస్ట్ మూవ్మెంట్ లో ఉండకుండా కాపాడుకోలేకపోయాడు సార్. ఇప్పుడు తను కూడా సరెండర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో మరి వరుసగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, ఇప్పుడు హిడ్మా కూతురు కూడా లొంగిపోవడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా లొంగిపోయింది, మరి ఎవరి తన కూతురు, ఒకసారి ఆమె బయోగ్రఫీ చెప్తారా సార్? మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సరెండర్ అయిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న ఇద్దరిని కూడా తగిన శిక్ష విధించమని మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ గా ప్రకటించింది. తగిన శిక్ష అంటే అనేది అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే ఏ శిక్ష స్పెసిఫిక్ గా చెప్పలేదు. తగిన శిక్ష అంటే అర్థమేంటి, వాళ్ళు విప్లవ ద్రోహులు అంటున్నారు. ద్రోహుల్ని మామూలుగా విప్లవానికి ద్రోహం చేస్తే ఎవరైనా కూడా, సో అలాంటప్పుడు వీళ్ళకి కూడా తగిన శిక్ష వేయండి అని అర్థం. అంటే అట్లాగే ప్రజలు వేయండి అంటే ప్రజలు ఎవరు వచ్చి చంపరు, మావోయిస్టులే. అంటే ఒక రకంగా క్లియర్ గా మావోయిస్టులే ఈ విప్లవ ద్రోహుల్ని మేము అని ప్రకటించినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏం విమర్శలు వస్తున్నాయంటే ఈ ప్రకటన ఇచ్చింది ఎవరు అంటే సిసి సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలో ఎవరున్నారు? సెంట్రల్ కమిటీ సెక్రటరీగా తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నాడు, హిడ్మా ఉన్నాడు, మడ్వి హిడ్మా ఆయన పేరు, హిడ్మా ఉన్నాడు. ఇంకొక ఆయన జార్ఖండ్కి సంబంధించిన భాస్కర్. ముగ్గురు ఉన్నారు మనకు తెలిసి. గణపతికి ఆయన ఏజ్ అయిపోయింది, ఆయన అసలు ఈ దేశంలో లేడు అంటున్నారు. ఆయన నుంచి ఒక ప్రకటన కానీ ఆయనకు సంబంధించి ఏ వివరం కానీ బయటికి రాలేదు. ఆయన అమెరికాలో ఉన్నాడని కొంతమంది అంటున్నారు, ఫిలిప్పైన్స్కి వెళ్ళిపోయాడని కొంతమంది అంటున్నారు. ఏదైనా ఆయన ఉద్యమంలో లేడు, బయట ఎక్కడో ఉన్నాడు. సో ఆయనకి ఏజ్ అయిపోయింది, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఉన్నది మనకి ముగ్గురే కనబడుతున్నారు. సో ఏదేమైనా హిడ్మా అనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిడ్మా అనే మావోయిస్టులకి నాయకుడు అని అందరూ అనుకుంటున్నారు. మన బస్తర్ టాకీస్ విలేకరి ఆసనని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, న్యూయార్క్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చినప్పుడు కూడా హిడ్మా గురించే మాట్లాడాడు. హిడ్మా కానీ బయటకు వస్తే లేదా హిడ్మా మావోయిస్ట్ మూవ్మెంట్ అంతమవుతుందని నమ్ముతున్నారు వెస్ట్రన్ మీడియా కూడా అని చెప్పాడు. అంతగా పాపులర్ అయ్యాడు హిడ్మా. ఎందుకంటే అతను ట్రైబల్గా ఉన్నాడు. ఎక్కువ మంది మావోయిస్ట్ నాయకులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అక్కడ జార్ఖండ్ అటువైపు నుంచి చదువుకున్న లీడర్షిప్పే ఉంది. ఓన్లీ ట్రైబల్ యంగెస్ట్ పర్సన్ ఎవరంటే హిడ్మానే. హిడ్మా బయోగ్రఫీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అందువల్ల హిడ్మా వెరీ పాపులర్. సో ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళని చంపేస్తాము అని డిక్లేర్ చేసిన హిడ్మా లేకపోతే మిగతా వాళ్ళు, హిడ్మా కూతురే లొంగిపోయింది కదా అన్న విమర్శలు ఇప్పుడు మొదలవుతాయి. నీ కూతురునే నువ్వు ఉద్యమంలో నేర్పుకోలేకపోయావు, నీ కూతురే సరెండర్ అయింది. నీ కూతురే సరెండర్ అయినప్పుడు వేరే వాళ్ళు సరెండర్ అయితే చంపేమని నువ్వు ఎలా పిలిపిస్తావు అనే చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. అందువల్ల సడన్గా హిడ్మా కూతురు సడన్గా మీడియాలో పాపులర్ అయింది. సో అందుకని ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఈ కాంటెక్స్లో అసలు హిడ్మా కూతురు ఎవరు, హిడ్మా కూతురు ఎందుకు సరెండర్ అయిపోయింది, ఆమె ఎక్కడెక్కడ ఏ పదవుల్లో పనిచేసింది అనే విషయాలను చూద్దాం. మనం హిడ్మా గురించి చెప్పుకోవాలంటే మడ్వి హిడ్మా ఆయన పూర్తి పేరు. ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ అరౌండ్ 80s అంటున్నారు. సో ఆయనకు ఒక 45 years అలాగా ఏజ్ ఉండే అవకాశం ఉంది. ఆయన 10th class డిస్కంటిన్యూ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళది వచ్చి పూర్వతి అనే ఒక విలేజ్ అని చెప్తున్నారు. ఇది సుక్మా జిల్లా అంటారు, ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా అని ఉంది. ఆ సుక్మా జిల్లాలో పూర్వతి అనే ఒక ట్రైబల్ విలేజ్ నుంచి ఆయన ఒక ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అప్పుడు మావోయిస్టులు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అట్లా పరిచయాలు వచ్చి అతను వెళ్ళిపోయాడు. అక్కడ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి 1st బెటాలియన్ కమాండర్గా ఎదిగాడు. తర్వాత డీకే ఎస్జెడ్సి అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా ఈ మధ్యనే ఎన్నికయ్యాడు. అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబరు, ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా ఎన్నికయ్యాడు. ఆ స్థాయిలో ఇప్పుడు అత్యున్నత పొజిషన్లో ఉన్నాడు. వరల్డ్ వైడ్గా ఇండియాలో మావోయిస్టుల లీడర్ అంటే హిడ్మా పేరే చెబుతారు. పోలీసులు కూడా నెంబర్ 1 టార్గెట్ ఎవరంటే హిడ్మానే. ఎందుకంటే అనేక యాక్షన్స్లో, మిలిటరీ యాక్షన్స్లో హిడ్మా పాల్గొన్నాడు, వాటిని ప్లాన్ చేశాడు. హిడ్మా ఉంటే చాలా డేంజరస్ అనేది పోలీసులు కూడా భావిస్తారు. రెండోది, అతను ట్రైబల్ కాబట్టి, అడవిలోనే పుట్టి పెరిగాడు కాబట్టి
అతనికి అక్కడ టెరైన్ మీద మంచి పట్టు ఉంటుంది, అక్కడ ప్రజలకు సంబంధించి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆదరణ ఉంది. ఎందుకంటే హిడ్మా గొత్తికోయ అంటారు, గొత్తికోయ లేదా గుత్తికోయ అని పిలుస్తారనమాట. ఈ గొత్తికోయ అనే ఒక ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి. ఛత్తీస్గఢ్లో గొత్తికోయలు ఒక 50 నుంచి 75,000 మంది వరకు ఉంటారని చెప్తున్నారు ఈ ఏరియాలో. మామూలుగా అయితే ఆంధ్ర తెలంగాణలో గొత్తికోయలు ఎక్కువగా ఉంటారు. మన భద్రాచలం ప్రాంతంలో గొత్తికోయ ఉంటారు. వీళ్ళని కోయత్తూరు అని వాళ్ళ భాషలో పిలుస్తారు. నేను కూడా ఒకసారి కోయత్తూరు దీని మీద ఒక డాక్యుమెంటరీ మా ఫ్రెండ్ తీస్తే నేను కూడా వెళ్ళాను భద్రాచలం ఏరియాలో. వాళ్ళ కోయత్తూరు బాట్ అని ఒక కాన్సెప్ట్తో స్కూల్ కూడా నడుపుతారు. కోయ భాషలో టెక్స్ట్ బుక్లు కూడా డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ అక్కడ మిగతా వాళ్ళు కలిసి టెక్స్ట్ బుక్లు కూడా వేశారనమాట. సో ఆ కోయ లాంగ్వేజ్కి సంబంధించిన కోయ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి ఈయన కూతురు ఉంది అనమాట. ఆ కూతురు పేరు వంజం కేశ అలియాస్ జిన్ని. సో ఆమె కూడా మావోయిస్ట్లో చేరింది. అయితే ఆమె బిగినింగ్లో ఏంటంటే వీళ్ళ నాన్న మావోయిస్ట్లోకి వెళ్ళినాక వాళ్ళ కూతురు కూడా అట్రాక్ట్ అయింది ఉద్యమంలో. వాళ్ళ ఊర్లో కూడా వీళ్ళు సంఘాలు పెట్టారు. సో అక్కడ చైతన్య నాట్య మండలి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ చైతన్య నాట్య మండలి ఎంఐ పనిచేసి పాటలు పాడడము, ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాం, ముఖ్యంగా మహిళల్ని ఉద్యమంలోకి తీసుకురావడం అనేది ఈ ఎంఐ డ్యూటీ అనమాట. అలాగే ఎంఐ కొద్దిగా చదువుకునింది, హై స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు, చదువుకొని దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అమ్మాయి చదువు చెప్పించడం, లేడీస్ సమస్యల మీద పనిచేయడం, అట్లాగే రిక్రూట్ కూడా చేయించడం. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో నేనున్న టైంలో 18% ఉండేవాళ్ళు స్త్రీలు, ఇప్పుడు 90s. ఇవాళ మావోయిస్ట్ పార్టీలో మోర్ దెన్ 50 to 52% ఓవరాల్గా ఉమెన్ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ట్రైబల్ ఏరియా నుంచి ఉమెన్ ఎక్కువగా, వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ టఫ్ సిచ్యువేషన్లు వాళ్ళకి కూడా అలవాటు అయి ఉంటుంది కాబట్టి మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఒకటే, గ్రామంలో ఉన్న పెద్ద తేడా లేదు వాళ్ళు, అందుకని తట్టుకోగలుగుతారు. బయట నుంచి అమ్మాయిలు పార్టీలకు వెళ్తే ఆ కష్టాలను భరించడం కష్టం వీళ్ళకి. అటువంటి హార్డ్ లైఫ్ని వీళ్ళు ఇవాళ అయితే అసలు సాధ్యమే కాదు. ఇక్కడ సుఖాలకు అలవాటు అయిపోయి అక్కడ పోయి ఉండలేరు. కానీ ఈ అమ్మాయిలకి పెద్ద ఈ సుఖాలు ఏం లేవు కాబట్టి ట్రైబల్లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీతి రివాజుల పేరుతో స్త్రీల అణచివేత అనేది ట్రైబల్స్ కల్చర్లో కూడా ఉంటుంది. అదంతా వాళ్ళకి విముక్తి వస్తుంది కాబట్టి ఉద్యమంలోకి ఎక్కువ మంది వస్తారు. ఈ అమ్మాయి కూడా పనిచేసింది. ఈ అమ్మాయికి అప్పుడు లీడర్గా పుణ్యం జోగ అనే ఆవిడ ఉండేది. ఆమె కూడా మావోయిస్టు. ఆమె ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాటు ఈ సిఎన్ఎం అంటారు, చైతన్య నాట్య మండలిలో పనిచేసింది. దాని తర్వాత అక్కడ పామెడ అనే దళం ఉంది, పామెడ దళం అంటారు. ఆ దళంలో ఈమె చేరింది ఫుల్ టైమర్గా. గన్ పట్టుకొని ఈమె పోరాటం మొదలుపెట్టింది. గొత్తె కమల అనే దళ కమాండర్, ఆ దళ కమాండర్ ఈమెను ఇన్స్పైర్ చేసి పార్టీలకి ఉద్యమంలోకి తీసుకొచ్చింది. అక్కడ నుంచి ఈమె మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చింది. ఫస్ట్ ప్రొటెక్షన్ కమిటీ అంటే కోసా ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. కడారి సత్యనారాయణ పేరు కోసానే. ఆ కోసా సెంట్రల్ కమిటీ లీడర్లకి ఒక ప్రొటెక్షన్ అంగరక్షక దళం అంటారు, ప్రొటెక్షన్ కమిటీ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ చుట్టూ 20-30 మంది దళం ఉంటారు. ఈ దళంలో ఎవరు ఉంటారంటే బాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు, గన్ను ఫైరింగ్ కానీ ఎన్కౌంటర్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు అటాక్ చేసినప్పుడు తమ నాయకుడిని కాపాడుకునే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళే కదా ఫస్ట్ బ్యాటిల్లోకి వెళ్ళాలి. సో అందుకనే అలాంటి వాళ్ళని మాత్రమే ఏరి పెడతారనమాట. దానికి ఎంఐ కమాండర్గా ఎదిగింది ఈ కోసా ప్రొటెక్షన్ గ్రూప్. దీన్నే గుత్తికోయ ఏరియా ప్రొటెక్షన్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. దానికి ఈమె కమాండర్ స్థాయికి ఎదిగింది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈమె 2 రకాల పోలీసుల మీద అటాక్స్లో కూడా ఈమె పాల్గొనింది. ఒకటేమో కోయిలిబేడ విలేజ్లో జరిగింది, రెండోదేమో అబూజ్మడ్ హిల్ ఏరియాలో జరిగిందనమాట. ఈ రెండిట్లో కూడా ఈమె పాల్గొన్నప్పుడు ఫస్ట్ పాపులర్ అయింది ఈమె. పోలీసులు ఈమె మీద పట్టిస్తే 4 లక్షలు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఈమె 2021లో ఏరియా కమిటీ అంటే ప్రొటెక్షన్ కమిటీ నుంచి బయటకు వచ్చి అక్కడ ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీలు, డివిజన్ కమిటీలు, ఏరియా కమిటీలు, జిల్లా కమిటీలు, ఇలాగా కమిటీలు ఆయా ప్రాంతాల్లో పనిచేసేదానికి కమిటీలు ఉంటాయి. అలాగే ఈమె ఏరియా కమిటీ మెంబర్గా వెళ్ళిందనమాట అబూజ్మడ్ ఆ ప్రాంతంలో. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది. అట్లాగే PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా వీళ్ళ నాన్న ఉన్నాడు. దాంట్లో కూడా ఈమె సభ్యురాలుగా ఎదిగింది. అంటే ఈమెకు కూడా మంచి ఫైటింగ్ నేచర్ ఉంది, గన్ ఫైరింగ్ చేయడం కానీ
డేర్ డెవిల్ యాటిట్యూడ్ కానీ అన్నీ ఉన్నాయి. రెండోది ఆ టెరైన్ మీద పట్టుంది, ఆ గ్రామాల మీద కూడా మంచి పట్టుంది. కాబట్టి ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు రమేష్ అనే ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు. ఆ దళాల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత పార్టీకి చెప్పారు. పార్టీ పెళ్లి చేసింది వాళ్ళిద్దరికి. ఆ తర్వాత రమేష్ అరెస్ట్ అయ్యి మహారాష్ట్ర జైల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిబ్రవరి 22, 2025న వరంగల్లో వచ్చి సరెండర్ అయిపోయింది. వరంగల్లో ఎస్పీ అంబర్ కిషోర్ జా అని ఆయన దగ్గర సరెండర్ అయిపోయింది. అప్పుడు ఈమెకు ఆ 4 లక్షలు డబ్బులు ఇచ్చారు, రిహాబిలిటేషన్ కూడా కల్పించారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేయూత్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఒకటి పెట్టింది. ఎవరైనా మావోయిస్టులు సరెండర్ అయితే వాళ్ళకి ఆపరేషన్ చేయూత్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మేము వాళ్ళ మీద ఉన్న డబ్బులు ఇస్తాము, ప్లస్ రిహాబిలిటేషన్ అంటే ఉద్యోగం కావచ్చు, పొలం కావచ్చు, అట్లాంటివి కల్పిస్తామని, కేసులు ఎత్తేస్తాము, ఇవన్నీ చెప్పారు. దాని కింద ఈమె వచ్చి వరంగల్లో సరెండర్ అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరిలో. అదే పక్క రోజే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈమెతో పనిచేసిన మావోయిస్టులు 19 మంది కూడా రోహిత్ రాజ్ అనే ఎస్పీ ముందు సరెండర్ అయిపోయారు. సో ఒక టాప్ లీడర్ అయిన హిడ్మా కూతురు సరెండర్ అయిపోయింది. ఎందుకంటే ఆమె సరెండర్ అయినప్పుడు చెప్పింది కూడా ఏంటంటే నాకు సిద్ధాంతాల మీద నమ్మకం పోయిందని చెప్పింది. మేబీ పోలీసులు అలా చెప్పిస్తూ ఉంటారు. ఆమె పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. భర్త జైల్లో ఉండడం, ఆమెకి ఇబ్బందులు ఏవో ఎదురవడం, దాంతో ఆమె కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో నాన్న ఉన్నంత మాత్రాన తన కూతురు ఉద్యమంలో సరెండర్ అవుతానంటే చెప్పుండొచ్చు, నువ్వు వద్దమ్మా సరెండర్ అవ్వద్దు, పోరాడాలని చెప్పుండొచ్చు. కానీ ఆమె విననప్పుడు బలవంతం చేసే హక్కు ఎవరికి లేదు. నిజానికి మావోయిస్ట్ పార్టీలో సరెండర్ అవ్వాలన్నా, బయటికి రావాలన్నా వాళ్ళకి కానీ చెప్పొస్తే ఏ ఇబ్బందులు ఉండవు. జనరల్గా చెప్పి రానప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అనేక అనుమానాలు వస్తాయి. వీళ్ళు ఏమన్నా ఇన్ఫార్మర్లుగా మారి మనల్ని పట్టిస్తారా అనే డౌట్లు వస్తాయి. తర్వాత పోలీసుకి, ఇంటెలిజెన్స్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు అనేది వస్తుంది. ఇలాగా వాళ్ళకి అనుమానాలు బాగా పెరుగుతాయి. వాళ్ళతో అదేదో నీట్గా మాట్లాడుకొని వస్తే ప్రాబ్లం లేదు. ఈమె నాకు తెలిసి వాళ్ళ నాన్నే కాబట్టి కమాండర్, ఆయనతో మాట్లాడి చెప్పేసి కన్విన్స్ చేసి బయటకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.